కంప్లీట్ డేటా అయితే వచ్చింది. పెద్ద మూవీ దేవరా మూవీ ఫస్ట్ 7 days ఎంత కలెక్ట్ చేసింది ఈ వీడియోలో అయితే మనమైతే డిస్కస్ అయితే చేయబోతున్నాం. మీరైతే వీడియో ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే మనం ప్రతి ఒక్క ఏరియా గురించి క్రిస్టల్ క్లియర్ గా ఇప్పుడు ఎంతవరకు చూడని వీడియో విధంగా మనమైతే ఈ వీడియోలో తెరకెక్కించడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నాము. సో లెట్స్ డ్రైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి పెద్ద మూవీ దేవరా మూవీకి 7 days డిఫరెన్స్ ఎంత అంటే మాత్రం దాదాపు ఫస్ట్ వీకే 60 కోట్ల డిఫరెన్స్ అయితే ఉందని చెప్పాలి పెద్ద మూవీకి దేవరా మూవీకి. ఇది నేను అఫీషియల్ గా వాళ్ళు వేసుకున్న పోస్టర్ బట్టి చెప్పట్లేదు, అఫీషియల్ గా ట్రాక్ అయ్యింది వచ్చింది ఎంత అని ఒక డేటా ఉంటది కదా, దాని ద్వారా అయితే నేను చెప్తున్నాను. సో ఇప్పుడు మనం చూసుకుంటే పెద్ద మూవీకి దేవరా మూవీకి పెద్ద ఫస్ట్ 7 days గాను 282 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది అఫీషియల్ సైట్ లా. నా ప్రకారం మాత్రం 7 days గాను పెద్ద మూవీ 280 కోట్ల వరకు అయితే కలెక్ట్ అయితే చేసింది. అదే దేవరా మూవీ చూసుకుంటే ఫస్ట్ 7 days గాను 340 కోట్ల వరకు అయితే కలెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో మనం ఏరియా వైజ్ గా పెద్ద అలాగే దేవరా మూవీకి ఎంతెంత వచ్చాయి అనేది డిస్కస్ అయితే చేద్దాం. ఫస్ట్ 7 days ఇది పెద్ద అలాగే మనం నైజాం ఏరియా గురించి మాట్లాడుకుందాం. తెలంగాణలో వచ్చేసి పెద్ద మూవీకి విత్ జిఎస్టీ తో ఫస్ట్ 7 days గాను దాదాపు 46 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది షేరు. అదే దేవరా మూవీకి వచ్చేసి ఫస్ట్ 7 days కి దాదాపు 49 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. అంటే నైజాం తెలంగాణ వచ్చేసి పెద్ద మూవీకి దేవరా మూవీకి దాదాపు 4 కోట్ల డిఫరెన్స్ అయితే ఉందని చెప్పాలి. ఇక్కడ వరకు బాగానే ఉంది తెలంగాణలో. అండ్ సీడెడ్ రాయలసీమలో చూస్తున్నాం. రాయలసీమ అనేది ఇంత బాగా స్ట్రాంగ్ ఏరియా జూనియర్ అంటే మన అందరికి బాగా తెలుసు. ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉందో ఒకసారి చూద్దాం. సీడెడ్ లో పెద్ద మూవీకి దాదాపు 17 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది ఫస్ట్ 7 days గాను. అదే దేవరా మూవీ చూసుకుంటే ఫస్ట్ 7 days గాను 22 కోట్ల షేర్ అయితే కలెక్ట్ అయితే చేసింది. సో ఇక్కడ దాదాపు 5 కోట్ల డిఫరెన్స్ ఉందని చెప్పాలి పెద్ద మూవీకి అలాగే దేవరా మూవీకి సీడెడ్ ఏరియాలో. సో నైజాం సీడెడ్ 2 ఏరియాలోనే దాదాపు 9 కోట్ల డిఫరెన్స్ అయితే ఉంది. పెద్ద మూవీకి ఎక్కడైనా బాగా కలెక్షన్స్ వచ్చాయంటే మాత్రం ఒకటి ఏరియా ఉత్తరాంధ్ర అని చెప్పాలి. అదే వైజాగ్ శ్రీకాకుళం ఈ ఏరియాలో బీభత్సంగా కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఈ మూవీ మెయిన్ గా అక్కడ వాళ్ళ కోసమే తీశారు కాబట్టి అక్కడ ఉన్న ఏరియా మీదనే ఉంటుంది కాబట్టి కలెక్షన్స్ విపరీతంగా రావడం జరిగింది. కొన్ని మూవీస్ కి ఫుల్ రన్ వచ్చే కలెక్షన్ జస్ట్ ఫస్ట్ వీక్ లోనే వచ్చేసాయి. ఉత్తరాంధ్రలో పెద్ద మూవీ దాదాపు 18 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది ఫస్ట్ 7 days గాను. అదే దేవరా మూవీ చూసుకుంటే 14 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో ఇక్కడ 4 కోట్ల డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది పెద్ద మూవీకి దేవరాకి. సో ఇక్కడ పెద్ద అయితే లీడింగ్ అయితే ఉందని చెప్పాలి ఉత్తరాంధ్రలో. అలాగే ఈస్ట్ గోదావరిలో చూసుకుంటే పెద్ద మూవీ దాదాపు 10 కోట్ల షేర్ అయితే కలెక్ట్ అయితే చేసింది. అదే దేవరా మూవీ వచ్చేసి దాదాపు 8 కోట్ల షేర్ అయితే కలెక్ట్ అయితే చేసింది. వెస్ట్ వచ్చేసి దాదాపు పెద్ద మూవీ 7 కోట్ల షేర్ అయితే కలెక్ట్ అయితే చేసింది. అదే దేవరా మూవీ వచ్చేసి దాదాపు 6.5 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. గుంటూరు వచ్చేసి పెద్ద మూవీ ఫస్ట్ 7 days కి 11 కోట్ల షేర్ అయితే కలెక్ట్ అయితే చేసింది. దేవరా మూవీ ఇంచుమించు కూడా 11 కోట్ల షేర్ అయితే కలెక్ట్ అయితే చేయడం జరిగింది గుంటూరు ఏరియాలో. కృష్ణ వచ్చేసి దేవరా మూవీ పెద్ద మూవీ ఫస్ట్ 7 days కి 8 crores షేర్ అయితే కలెక్ట్ అయితే చేసింది. దేవరా వచ్చేసి 7 crores రేంజ్ అయితే షేర్ అయితే కలెక్ట్ అయితే చేయడం జరిగింది. నెల్లూరు వచ్చేసి 4 కోట్ల షేర్ అయితే కలెక్ట్ అయితే చేయడం జరిగింది పెద్ద. అదే దేవరా వచ్చేసి దాదాపు 5 కోట్ల షేర్ అయితే కలెక్ట్ అయితే చేసింది. సో ఇక్కడ పెద్ద మూవీ ఈ ఈస్ట్ వెస్ట్ ఈ గుంటూరు గాని ఆంధ్ర గాని 4 ఏరియాల బాగా కలెక్షన్స్ వచ్చి ఓవరాల్ గా ఫస్ట్ వీకెండ్ ఏపీ అండ్ తెలంగాణలో ఒక 2 కోట్ల లీడింగ్ లో దేవరా కంటే ముందుందనే చెప్పాలి. ఏపీ అండ్ తెలంగాణలో ఫస్ట్ 7 days గాను 125 కోట్లు పెద్ద మూవీకి షేర్ అయితే రావడం జరిగింది. అదే దేవరా మూవీకి ఫస్ట్ 7 days గాను దాదాపు 124 కోట్ల షేర్ అయితే రావడం అయితే జరిగింది. దాదాపు కోటిన్నర గ్యాప్ లో అయితే ఈ మూవీకి అయితే ఉందని చెప్పాలి. అదే గ్రాస్ విషయంలో మనం మాట్లాడుకుంటే మాత్రం ఇది ఏపీ అండ్ తెలంగాణలో వచ్చిన షేర్ ఒక ఏపీ అండ్ తెలంగాణ 135 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అయితే అవుతుంది పెద్ద మూవీ. బట్ దేవరా మూవీకి అప్పుడు 122 కోట్లు బ్రేక్ ఈవెన్ ఉండే, అది ఫస్ట్ వీక్ లోనే క్రాస్ చేసేసి మూవీ హిట్ గా అయితే వెళ్ళింది. బట్ పెద్ద మూవీ ఇంకో 10 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేయాలి ఓన్లీ ఏపీ తెలంగాణలోనే అవ్వాలని. అలాగే కర్ణాటక వచ్చేసి పెద్ద మూవీ ఫస్ట్ 7 days గాను 12 కోట్ల షేర్ అయితే కలెక్ట్ అయితే చేసింది. అదే దేవరా మూవీ చూసుకుంటే 15 కోట్ల షేర్ అయితే కలెక్ట్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనం అన్నింటిలో లీడింగ్ లో ఉండొచ్చు, దేవరా మూవీ లీడింగ్ లో ఉంటుంది. తమిళనాడులో వచ్చేసి పెద్ద మూవీ కోటిన్నర అయితే కలెక్ట్ అయితే చేయడం జరిగింది షేరు. అదే తమిళనాడులో దేవరా మూవీ వచ్చేసి 3.5 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. అలాగే హిందీ అలాగే మిగతా ఏరియాలు అన్ని కలుపుకుంటే పెద్ద మూవీ వచ్చేసి ఫస్ట్ 7 days కి 9 కోట్ల షేర్ అయితే కలెక్ట్ అయితే చేసింది. దేవరా మూవీ హిందీ అలాగే మిగతా ఏరియాలు అన్ని కలుపుకుంటే దాదాపు 25 కోట్ల షేర్ అయితే కలెక్ట్ అయితే చేసింది. హిందీలో వచ్చేసి పెద్ద మూవీ 15 కోట్లు, హిందీలో వచ్చేసి పెద్ద మూవీకి దాదాపు 15 కోట్ల నెట్ రావడం జరిగింది. అదే దేవరా మూవీకి దాదాపు 50 కోట్ల నెట్ రావడం జరిగింది. ఇంకా ఓవర్సీస్
మిగతా అన్ని ఇండియా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓవర్సీస్ చూసుకుంటే ఫస్ట్ 7 days కి గాను 21 కోట్ల షేర్ అయితే రావడం జరిగింది పెద్ద మూవీకి. అదే దేవర మూవీ చూసుకుంటే దాదాపు 32 కోట్ల షేర్ అయితే రావడం అయితే జరిగింది. ఓవరాల్ గా ఇండియా వైడ్ గా చూసుకుంటే మొత్తం వరల్డ్ వైడ్ చూసుకుంటే పెద్ద మూవీకి 170 కోట్ల షేర్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే 280 కోట్ల వరకు అయితే వెళ్ళింది. అదే దేవర మూవీ చూసుకుంటే 200 కోట్ల షేర్ రావడం జరిగింది. అలాగే 342 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేయడం జరిగింది. సో ఇది విధంగా చూసుకున్న దేవర మూవీ ఫస్ట్ వీక్ కూడా లీడింగ్ లో అయితే ఉందని చెప్పాలి. దేవర మూవీకి పెద్దకి వచ్చిన టాక్ కూడా రాలేదు, యావరేజ్ టాక్ వచ్చింది. స్టిల్ ఇంత కలెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. అదే దేవర మూవీ ఫస్ట్ వీక్ కే మొత్తం వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ అయిపోయి సూపర్ హిట్ అయి దాదాపు 15 కోట్ల ప్రాఫిట్ అయితే తీసుకొచ్చింది ఫస్ట్ వీక్ గే. బట్ పెద్ద మూవీ ఇంకా హిట్ అవ్వాలంటే దాదాపు 49 కోట్ల షేర్ అయితే కలెక్ట్ అయితే చేయాలి. అంటే దాదాపు ఇంకొక 150 కోట్ల వరకు 200 కోట్ల వరకు అయితే రావాలి. మరి అది కుదురుతుంది అంటారా? ఎందుకంటే పెద్ద మూవీ ఓవరాల్ బ్రేక్ ఈవెన్ వచ్చేసి 220 కోట్లు షేర్ కలెక్ట్ చేయాలి. ఇప్పటికి 175 కోట్ల షేర్ అంటే ఇంకా దాదాపు 49 కోట్లు 50 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేయాలి. సో ఇంకా ప్రాఫిట్ లోకి వెళ్ళడం మాత్రం ముందు బిజినెస్ అయింది వెనక్కి అయితే రావాలి. మరి అంత వస్తుంది అంటారా రాదంటారా కింద కామెంట్ అయితే చేయండి. నా వరకు అయితే పెద్ద మూవీకి ఇంకా ఈ వీకెండ్ ఉంటది కదా సాటర్డే సండే కొంతవరకు కలెక్ట్ చేసి ఒక 10-20 కోట్లు గ్రాస్. ఆ తర్వాత ఇంకా మూవీ క్లోజింగ్ 10 days కి మనం క్లోజింగ్ వేసుకోవచ్చు అని చెప్పి అయితే అనిపిస్తుంది నాకు. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు ఫుల్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంక ఇది ఫైనల్ వీడియో. దేవర